పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా మద్దతు ఇస్తున్న 9 అంశాల శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తనదైన రీతిలో స్పందించింది. ఇరాన్ ఒక వివరణాత్మక 14 అంశాల ప్రణాళికను అమెరికా ముందు ఉంచింది. పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా పంపిన ఈ ప్రతిస్పందనలో కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కాకుండా సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కావాలని ఇరాన్ స్పష్టం చేసింది. అన్ని ప్రధాన సమస్యలను కేవలం 30 రోజుల్లోనే పరిష్కరించాలని డెడ్లైన్ విధించింది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ 14 అంశాల్లో భవిష్యత్తులో తమపై సైనిక దాడులు జరగవని గ్యారంటీ ఇవ్వాలని, అలాగే ఇరాన్ సరిహద్దుల సమీపంలో ఉన్న అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఆర్థిక పరంగా చూస్తే నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్ తన ప్రణాళికలో కేవలం తమ దేశానికే పరిమితం కాకుండా లెబనాన్ సహా అన్ని రంగాల్లో పోరాటాన్ని నిలిపివేయాలని కోరింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, నౌకల రాకపోకలను పర్యవేక్షించడానికి ఒక కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీని ద్వారా ఈ వ్యూహాత్మక ప్రాంతంపై తన పట్టును నిరూపించుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఇరాన్ పంపిన కొత్త ప్రణాళికను సమీక్షిస్తానని చెబుతూనే గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్ చేసిన పనులకు ఆ దేశం ఇంకా తగిన మూల్యం చెల్లించలేదని ఘాటుగా స్పందించారు. ఈ ప్రతిపాదనలు ఆమోదయోగ్యంగా ఉంటాయని తాను అనుకోవడం లేదని ఆయన సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ నౌకలపై అమెరికా చర్యలను ట్రంప్ సముద్రపు దొంగల చర్యలతో పోల్చడం ఇప్పుడు ఇరు దేశాల మధ్య కొత్త చిచ్చు పెట్టింది. ట్రంప్ చేసిన పైరేట్స్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. అమెరికా చట్టబద్ధమైన సముద్రపు దొంగతనాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించింది. ఇరాన్ ముడి చమురుతో వెళ్తున్న మెజెస్టిక్ ఎక్స్, టిఫానీ అనే 2 ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయ సముద్ర తీరంలో జరిగిన సాయుధ దోపిడీగా ఇరాన్ అభివర్ణించింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. మరి అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన ఈ దౌత్య యుద్ధం చివరకు శాంతికి దారితీస్తుందా లేక మరిన్ని దాడులకు కారణమవుతుందా అన్నది చూడాలి.